మేల్ ప్రాస్టిట్యూట్ లెక్క నేను లంచ్ డబ్బులు ఇవ్వాలా, అందరికి డబ్బులు ఇవ్వాలా. ఒక నేరస్తుడికి 10 సంవత్సరాలు శిక్ష పడినా వాడు మారతాడో లేదో చెప్పలేం. కానీ 10 మంది ఈసడించుకుంటే 10 రోజుల్లో మారతాడు వాడు ఖచ్చితంగా. మనం పూర్తిగా వచ్చారు కళ్ళకి. నేను అడిగిన దేనికి వచ్చారండి అంటే ప్రజా సమస్యల మీద. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనిషి ఒంటరిగా జీవించడని దేవుడు బంధాలని సృష్టిస్తే మనిషి మాత్రం బంధాలని తెంచుకుంటూ ఒక్కడిగా జీవించాలని చూస్తూ మళ్ళీ ఒంటరవుతున్నాడు. అసలు నీ మాట చెప్పడానికి గల కారణం అన్వేష్ విషయమే. దేశదిమ్మరి చిక్కితే దొరకడు, దొరికితే ఆగడు అన్నట్లు ఇప్పుడు యూట్యూబ్ లో నా అన్వేష్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. నోటి దూలకి అతడు కేర్ ఆఫ్ అడ్రస్. ఎప్పుడు ఏ సమయంలో ఎలా మాట్లాడతాడో ఎవరికీ తెలియదు. ఎవరిని ఏ విధంగా తిడతాడో, ఏ రూపంలో విమర్శిస్తాడనేది ఎంతకు అంతుపట్టదు. ఆడవాళ్లతో దారుణంగా ప్రవర్తిస్తూ చవక అంటూ లేకి మాటలు మాట్లాడుతుంటాడు. ఇక నేటి కాలంలో జనాలకి కావాల్సింది బూతే కాబట్టి కొద్ది రోజుల్లోనే అన్వేష్ 28 లక్షల మంది ఫాలోవర్స్ ని సంపాదించడంతో అన్వేష్ కళ్ళు నెత్తికెక్కాయి. దీంతో హిందూ దేవతలని, గరికపాటి నరసింహారావు గారిని, నటుడు శివాజీని ఇష్టానుసారంగా తిడుతూ ముఖ్యంగా ఆడవాళ్లు స్వతంత్రంగా ఉండాలని, అవసరమైతే బట్టలు విప్పుకొని తిరగాలని చెప్పడంతో అప్పటి వరకు తనని ఆదరించిన జనాలే ఒక్కసారిగా తన ఛానల్స్ ని అన్సబ్స్క్రైబ్ చేయడంతో దెబ్బకి అన్వేష్ భయపడిపోయి క్షమాపణలు చెప్పిన జనాలు మాత్రం అతన్ని ఎప్పటికీ క్షమించకూడదని రిపోర్ట్లు కొట్టడంతో అన్వేష్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇక ఈ క్రమంలోనే గరికపాటి నరసింహారావు గారు స్పందిస్తూ ఒక నేరస్తుడికి శిక్ష పడితే మారుతాడో లేదో తెలియదు గాని 10 మంది ఈసడించుకుంటే 10 రోజుల్లోనే మారుతాడు. ఈ ఈసడించుకునే ప్రవృత్తి కూడా మనలో రావాలి. నువ్వు చేసిందేంటి అని వాడి మొహం మీదే ఉమ్మేస్తే సిగ్గొస్తుంది. లేకపోతే ఏ మచ్చలేని వారిపై బురద జల్లుతున్నాడని, తన వ్యక్తిత్వాన్ని కూనీ చేసే ప్రయత్నం చేస్తున్నాడని, అతన్ని వదిలే ప్రసక్తే లేదన్నట్లు చెప్పడంతో ఈ అవకాశాన్ని వినియోగించుకొని మళ్లీ వ్యూయర్షిప్ పొందాలని అన్వేష్ ఒక వీడియోని రిలీజ్ చేస్తూ ప్రపంచ యాత్రికుడిపై యుద్ధం ప్రకటిస్తావా, అసలు నీకు బుద్ధుందా అని గరికపాటి గారి గురించి నీచంగా మాట్లాడుతూ తాను బ్రహ్మ అని, గరికపాటి విష్ణు అని, చాగంటి శివుడని చెబుతూ మహిళల్ని చూసి కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా అని గతంలో గరికపాటి చేసిన వ్యాఖ్యల్ని పూర్తిగా అన్వేష్ వక్రీకరించి నీచంగా మాట్లాడుతూ ఇక్కడ కాదు స్వర్గంలో తేల్చుకుందామని అన్వేష్ ఈ కాంట్రవర్సీకి పెట్రోల్ పోయడంతో ఈ ఇష్యూ మళ్లీ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. గరికపాటి గారి వల్లే అన్వేష్ హైదరాబాద్ కి వస్తున్నాడా, నిజంగానే ఏజ్యూడ్ అజయ్ అన్వేష్ కాంట్రవర్సీని డైవర్ట్ చేస్తున్నాడా, అన్వేష్ ఆలీ నాగార్జునని అని చెప్పిన ఎందుకు వారు స్పందించట్లేదు, తన ఆడియో లీక్స్ వల్లే అన్వేష్ తీసుకున్న గోతిలోనే అతను పడ్డాడా, అన్వేష్ మతిస్థిమితం కోల్పోయాడని వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజముంది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మావా జస్ట్ 99,000 పెట్టి నెలకు 1,20,000 వరకైతే సంపాదించుకోవచ్చు. ఎట్లనో చెప్తా చూడరు ఒకసారి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో చక్కర్లు కొడుతున్న బేబర్ కేఫే వాళ్ళు ఇప్పుడు మన జగిత్యాల్లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు. వీళ్ళ దగ్గర స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. దీని మేకింగ్ ప్రాసెస్ వచ్చేసి చాలా అంటే చాలా నేచురల్ గా ఉంటుంది. ఎలాంటి పేపర్ అండ్ ప్లాస్టిక్ వాడకుండా మట్టితో చేసిన పాట్ గ్లాసెస్ మాత్రమే వాడతారు. వీళ్ళ దగ్గర ఒక్క తందూరి చాయ్ కాకుండా బేబర్ చాక్లెట్ చాయ్, ఇలాచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, మసాలా చాయ్ తో పాటు మరెన్నో అయితే ఇక్కడ దొరుకుతాయి. జస్ట్ 99,000కే కంటైనర్ తో పాటు సెటప్ మొత్తం రెడీ చేసి ఇస్తారు. ఇక మీరు గానీ మీ దోస్తుగాలు గానీ ఫ్రాంచైజ్ పెట్టాలి అనుకుంటే వెంటనే పైన కనిపించే నెంబర్ కాల్ చేయండి. ఇక మన జగిత్యాల బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి బైపాస్ రోడ్ బిసైడ్ HDFC బ్యాంక్. ఇక వివరాల్లోకి వెళితే అన్వేష్ కి రోజు రోజుకి జనాల నుండి వ్యతిరేకత ఎక్కువ అవడంతో అతని వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతూ పలు ప్రాంతాల్లో పోలీస్ కేసులు నమోదు చేశారు. ఇక అలా అన్వేష్ కి ఒకవైపు విమర్శలు ఎదురవుతున్నా సరే తను మాత్రం అదేమీ పట్టించుకోకుండా తను ఏది చెప్పాలనుకుంటున్నాడో అది చెబుతూ వరుసగా వీడియోస్ చేస్తూ హిందూ మతానికి వ్యతిరేకంగా నిలబడడంతో ఇప్పుడు అన్వేష్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో చేరిపోయాడు. అలా అతనిపై వరుసగా కేసులు నమోదవుతుండగా అతని ఇన్స్టాగ్రామ్ కి పంజాగుట్ట పోలీసులు లేఖ రాయగా ఆ రిప్లై వచ్చిన వెంటనే ఆపరేషన్ అన్వేష్ అనే పేరుతో విచారణని వేగవంతం చేస్తామని చెప్పడంతో ఈ వార్తలు సంచలనంగా మారాయి. ఇక మరోవైపు అన్వేష్ హైదరాబాద్ కి వస్తున్నాడని ఆల్రెడీ పోలీసులు అన్వేష్ కి మెయిల్ ద్వారా నోటీసులు పంపారని, అతను ఒకవేళ ఇండియాకి రాకపోతే తనకి రెడ్ నోటీసులని జారీ చేసి పాస్పోర్ట్ సీజ్ చేసి తన ఇన్కమ్ కి ఫుల్ స్టాప్ పడుతుందని భయపడిపోయిన అన్వేష్ హైదరాబాద్ కి వస్తున్నాడనే వార్తలు వినిపించగా ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందని పోలీస్ డిపార్ట్మెంట్ ని అడగడంతో అందుకు వారు ఇప్పటి వరకు ఆంధ్ర తెలంగాణలో అన్వేష్ పై 25కి పైగా కేసులు నమోదైన విషయం నిజమే గాని మొదటగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ నుండి అతని యూజర్ ఐడీలని తీసుకున్నాక తనని ఖచ్చితంగా హైదరాబాద్ కి రప్పిస్తామని చెప్పడంతో ఈ న్యూస్ వైరల్ అవ్వడం మొదలైంది. ఇక ఇదిలా ఉంటే అన్వేష్ తన కెరియర్ బిగినింగ్ నుండి తనకన్నా బాగా ఎదిగిన యూట్యూబర్లతో చాలా క్లోజ్ గా ఉంటూ వారిని కొన్ని విషయాల్లో రెచ్చగొట్టి వారి మాటల్ని రికార్డ్ చేసుకుని ఒక స్టేజ్ లో వారిపై జనాల్లో నెగిటివిటీని క్రియేట్ చేసి ఆడియో రికార్డ్స్ ని రిలీజ్ చేస్తూ
వీడియోస్ చేయగా వాటి ద్వారా రవి తెలుగు ట్రావెలర్, భయ్యా సన్నీ యాదవ్, ఉమా తెలుగు ట్రావెలర్ ఆడియోస్ ని రిలీజ్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేసి బూతులు తిడుతూ సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకోవడం మొదలెట్టాడు. ఇక అలా అప్పటి నుండి జనాలకి తన బూతులు మరియు ఆడియో లీక్స్ లు బాగా నచ్చాయనుకొని అన్వేష్ ఆ తర్వాత రెచ్చిపోయి తనకి తానే లార్డ్ లబక్ దాస్ లా ఫీల్ అయి చిన్న క్రియేటర్లని బెదిరించి తన కంట్రోల్లో పెట్టుకోవడం మొదలెట్టాడు. ఇక ఈ కోవలోనే ఒక యూట్యూబ్ ఛానల్ కి చెందిన వ్యక్తి అన్వేష్ తో మొదటగా క్లోజ్ గా ఉండడంతో అతనితో ప్రతి ఒక్క విషయం గురించి అన్వేష్ డిస్కస్ చేయడం మొదలెట్టాడు. అలా నటుడు ఆలీని టెర్రరిస్ట్ అని చెప్పడమే కాకుండా అతని భార్యని నోటికొచ్చినట్టు తిడుతూ వారిద్దరూ చనిపోవాలని, అలాంటి వారు ఉండకూడదని అన్వేష్ ఒక వీడియో చేయగా ఆ యూట్యూబర్ అన్వేష్ తో నిజంగానే ఆలీ టెర్రరిస్టా అని అడగ్గా అందుకు అన్వేష్ ఎవరికి తెలుసు ఏదో అనిపించి పెట్టా అని చెప్పగా ఆ యూట్యూబర్ ఆ ఆడియోని యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా తను ఏ కంట్రీకి వెళ్లినా అక్కడ 10 నుండి 20 మంది అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తానని, ఈ కోవలోనే ఒక 14 ఏళ్ల 1000 రూపాయలకి అనుభవించానని, ఇలాంటివి చాలా చేశానని చెప్పి ఆడియోలో హిందూ సనాతన ధర్మం గురించి బండబూతులు తిట్టి కాసేపటికి ఇక పైన బూతులు మాట్లాడనని చెప్పగా అందుకు ఆ యూట్యూబర్ అయితే బూతులు మాట్లాడనని యేసుపై ప్రామిస్ చేయమనగా అన్వేష్ తను యేసుపైన ప్రామిస్ చేయనని, రాముడి పైన అయితే చేస్తానని, ఎందుకంటే తను బాప్టిజం తీసుకున్నానని చెప్పడం ద్వారా అన్వేష్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అని ఆడియో ద్వారా ప్రూవ్ అయింది. ఇక అలా యూట్యూబర్ల గురించి మాట్లాడుతూ ముఖ్యంగా విఆర్ రాజా గురించి చెప్పుకొస్తూ అతని అంతం తన చేతిలోనేనని, తన తల్లిని నోటికొచ్చినట్లు తిడుతూ మరోవైపు విజయ్ గౌడ్ అనే యూట్యూబర్ తల్లి మరణించిన అన్వేష్ పైకెళ్లి ఆమెను అనుభవిస్తానని జిగుప్సాకరమైన వ్యాఖ్యల్ని మాట్లాడుతూ వచ్చాడు. ఇక అంతటితో ఆగకుండా తనపై ప్రతి ఒక్క స్టేట్ లోనూ కేసుందని, అలా బీహార్ లో 20 మందిని కొట్టి లేపేశానని, బీహార్ పోలీసులని బాగా చితకబాదానని ఆ కేసు కూడా ఉందని చెప్పడంతో ఆ యూట్యూబర్ అన్వేష్ ఆడియోస్ ని లీక్ చేసి తనని ఎక్స్పోజ్ చేశాడని చెప్పొచ్చు. ఇక అలా ఆ యూట్యూబర్ అన్వేష్ ఆడియోస్ ని లీక్ చేయడానికి గల కారణాలని చెబుతూ అన్వేష్ హిందూ దేవుళ్లపై రెచ్చిపోయి మాట్లాడాడని, వాటిని తను సహించలేకే తనతో నమ్మకంగా అన్వేష్ చెప్పిన మాటల్ని తను రికార్డ్ చేసుకుని ఆడియోస్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశానని చెప్పుకొచ్చాడు. ఇక అలా అన్వేష్ నిజ స్వరూపాన్ని చూసి నెటిజన్లు తను ఒక్కసారి ఇండియాకి వస్తే మళ్లీ ఎక్కడికి వెళ్లే ప్రసక్తే ఉండదని, అలా అతనికి శిక్ష వేస్తామని రెచ్చిపోవడంతో అన్వేష్ తను తీసిన గోతిలో ఇప్పుడు తనే పడే పరిస్థితి వచ్చింది. ఇక ఇదిలా ఉంటే అన్వేష్ దౌర్జన్యాలు, బూతులు, లేకి మాటలతో విసిగి చెందిన చాలా మంది యూట్యూబర్లు తనకి బుద్ధి చెప్పి తన ఛానల్ ని మూసివేపించాలనే దృష్టితో వీడియోస్ ని చేయగా ఈ క్రమంలోనే 40 లక్షల సబ్స్క్రైబర్లని కలిగి ఉన్న ఏజూడ్ అనే యూట్యూబర్ అన్వేష్ పై ఒక వీడియోని చేయడంతో అందరూ అన్వేష్ పని అయిపోయిందనుకున్నారు. కానీ అన్వేష్ ఇమీడియట్ గా ఏజూడ్ కి వార్నింగ్ ఇస్తూ భయపడిపోయిన ఏజూడ్ ఆ వీడియోని డిలీట్ చేస్తూ ఒక పోస్ట్ ని పెట్టుకొచ్చాడు. అలా అందులో తన ఇంట్లోని ఆడవారిని ఈ ఇన్సిడెంట్ లోకి తీసుకురావడం నచ్చక ఆ వీడియోని తీసేస్తున్నానని చెప్పడంతో ఏజూడ్ తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటూ సబ్స్క్రైబర్స్ ని కోల్పోతూ వచ్చాడు. ఇక ఇది చూసిన అన్వేష్ ఇక పైన తనకి నెగటివిటీ రాదని, కాంట్రవర్సీ అంతా ఏజూడ్ వైపు మళ్ళిందనుకున్నాడు. కానీ మరుసటి రోజు ఏజూడ్ మళ్ళీ ఆ వీడియోని రీఅప్లోడ్ చేయగా ఆ వీడియోకి 2 మిలియన్ల వ్యూవర్షిప్ రావడం జరిగింది. అలా అతను ఆ వీడియోలో హిందూ ధర్మం గురించి వరస్ట్ గా మాట్లాడిన అన్వేష్ ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొట్టండి అని చెప్పే బదులు మీరంతా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ స్ట్రెంత్ ని చూపించండి అని చెప్పడంతో కొంతమంది నెటిజన్లు ఏజూడ్ ని కూడా అన్వేష్ తో పోలుస్తూ విమర్శిస్తున్నారు. ఇక అలా ఏజూడ్ అన్వేష్ వార్నింగ్ కి భయపడి ఆ వీడియోని తీసేయడం, మళ్ళీ అప్లోడ్ చేయడంతో అన్వేష్ ఏజూడ్ కి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ తన దగ్గర ఉన్నాయని చెప్పడంతో వీరిద్దరి యుద్ధం హోరాహోరీగా సాగుతూ వస్తుంది. ఇక ఇదిలా ఉంటే కొంతమంది నెటిజన్లు వీరిద్దరిపై స్పందిస్తూ వీరిద్దరూ ఒకటేనని, అన్వేష్ ఏజూడ్ తో కలిసి తనపై హిందువుల నుండి వచ్చిన నెగిటివిటీని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని, అలా వీరిద్దరూ కలిసి ఈ ఇష్యూని తమ పర్సనల్ కి తీసుకెళ్తున్నారని, అసలైన విషయం అన్వేష్ హిందూ దేవతలపై మాట్లాడిన క్షమించరాని మాటలని, కానీ అన్వేష్ ఏజూడ్ తో కలిసి ఈ టాపిక్ ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని తమ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా అన్వేష్ చేస్తున్న వీడియోలని చూస్తున్న ఎవరైనా సరే అన్వేష్ మతిస్థిమితం కోల్పోయాడని, అతనేం మాట్లాడుతున్నాడో తనకే తెలియట్లేదని ఒక పిచ్చోడి చేతికి సోషల్ మీడియా ఇవ్వడంతో అతను మత కలహాలని, హిందూ దేవుళ్ళని నోటికొచ్చినట్లు తిడుతూ ఇండియాలో ఉన్న హిందువులందరూ రేపిస్టులని చెబుతున్నాడని, మొదటిగా ఇతని యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ లని బ్యాన్ చేయాలనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అన్వేష్ ఏజూడ్ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, జీవితంలో 3 విషయాలని గుర్తుపెట్టుకో. నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నీ కన్నీళ్లకి విలువివ్వని వారి కోసం అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. ఇది ఫోక్స్ అన్వేష్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.